మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగాలకుంటలో శివరాత్రి పర్వదినాన నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తజనం. ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి నాగలింగేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే స్వామిగా, అలాగే శివరాత్రి పండుగ పురస్కరించుకొని అంగరంగ వైభవంగా శివరాత్రి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ బాటిల్స్, ఖర్జూర పండ్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్, వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డి, బండారి దాస్ గౌడ్, భానుప్రకాష్, మహేందర్ గౌడ్, గంగాధర్, శ్రీనివాస్, రామ్రెడ్డి, ఈశ్వర్, ఉపేందర్, రఘు, కృష్ణ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చిన్న ఉంది సరే ఎందుకులే అని చెప్పేసి అడగలేదు. ఈరోజు లింగాలకుంటలో జరిగే కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారు రావడం, తదితర నాయకులు, తర్వాత కార్పొరేట్ కోఆప్షన్ మెంబర్గా సంజయ్ గారు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి విజయం చేసినది నేను అంటున్నాను. తర్వాత ఈ గుడి కట్టే టైం వచ్చేసింది, అందరి సహకారంతో కావాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఒక ల్యాండ్ ప్రాబ్లమే ఉండే, ఆ ప్రాబ్లం నేను అనుకుంటున్నా ఇది శివరాత్రి తర్వాత అవుతుంది. ఓనర్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే కొంత ఇస్తా అంటే మేము కొంత ఎక్కువ కావాలని మేము కొట్లాడింది. తర్వాత ఏదో కాంప్రమైజ్ అయిపోతుంది. ఊరు పెద్దలు కూడా ఇప్పుడు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారిని, ఊళ్ళో ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో అందరినీ, బండారు శ్రీను, ఎవరైనా బండారు దాసు, బండారు శ్రీను, రామిరెడ్డి గారు, వీళ్ళందరూ అప్పటి నుంచి కొట్లాడుతున్నారు. ఇక అది ఏదో కొలికి వచ్చినట్టు ఉంటుంది. ఇక అది ఇట్లా అయిపోతే అందరి సహకారంతో ఈ గుడి కట్టాలని, నెక్స్ట్ ఇయర్ కల్లా ఏదో ఒకటి చేయాలని మాకైతే ఉంది. ఈ గుడి చాలా పురాతనమైంది. ఇది ఏం పెట్టింది కాదు, ఇది స్వయంభూ అన్నట్టు. ఆనాడు లింగాలకుంట్ల పేరు రావడమే లింగాలకుంట్ల. ఇది గుడ్డబాయి ఉండే, అక్కడి నుంచి నీళ్ళు వచ్చేది, ఆ నీళ్ళు కూడా బాయి చేసేదాన్ని. ఇది చాలా పవిత్రమైన జాగా ఇదంతా. మా దేవుడు ఆయన కరుణించి ఆయన్ని గుడి కట్టుకోవాలంటాడని మేము అనుకుంటాం. గట్కేసర్ కెంచి టౌన్, గట్కేసర్ కెంచి ఒక ఎమ్మెల్యే అయ్యిండు, ఒక మన లక్ష్మణ్ గారు ఒక మంత్రి అయ్యిండు, మీరు స్వయంభూ అంటున్నారు. ఇంత పెద్ద పురాతన టెంపుల్ ఇది ఎందుకు డెవలప్ కాలేదు సార్? ఎందుకు కాలేదంటే ఇప్పుడు దీన్ని ఎవరు ల్యాండ్ విషయాలు ఎవరు ముందుకు రాలేదు. ఇది క్రమేణా ఒక్కొక్క సంవత్సరం జనం పెరుగుతున్నది, ఒక అందరికీ నమ్మకం బాగా కుదిరిపోయింది. ఇప్పుడు వచ్చింది దానికి ఆలోచన. అంతకుముందు అయితే దీనికి స్లాబ్ లేదు, ఏం లేదు, ఉట్టిగానే ఉండే, ఓపెన్ ఉండే. ఆడికి వెళ్ళి బుగ్గబాయికి నీళ్ళు తెచ్చి అభిషేకం చేస్తుంటుంది. మేము ఆ చిన్నప్పుడు చిన్నప్పుడు సంగతి చెప్తాను. అదేదో భగవంతుడు ఆయన్ని కల్పించుకోవాలి కానీ ఇది పట్టించుకోవాలంటే ఎవరు దీనికి ముందుకు రాలేదు. ఇప్పుడిప్పుడే వచ్చేది. ఇప్పుడు కూడా స్థానికులు కూడా అందరూ ఒక కొలిక్కి వచ్చింది. గుడి కట్టాలని అందరూ గుడి కట్టడానికి రెడీ ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ ప్రాబ్లం తోటి వెనక ముందు అయింది. నేను ఇప్పుడు ఆ ప్రాబ్లంకి పోతుందని నా దేవుడు కూడా నేను ముట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కల్లా ఏదో ఫౌండేషన్ వేసి రూట్ చేయాలని ఆలోచన ఉన్నా. అందరి సహకారం అయితే ఉంది. కట్టారు, అందరు డబ్బులు ఇస్తాను రెడీ ఉన్నారు అందరూ. కాకపోతే ల్యాండ్ ప్రాబ్లం తోటి వెనక ముందు అయి ఉన్నారు. ఎందుకంటే ఇది పట్టాలండి అయిపోయింది వాళ్ళకు. ఈ గుడికి ఎంత ఉందో కూడా తెలియదు. మళ్ళీ ఏం చేస్తాం, తనకైతే మా పెద్దలు, ఊరు పెద్దలంతా కలిసి దీని ఒక కార్యక్రమం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు బేకరీకి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్, మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ
నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్, స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985557699. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ భక్తులకు వచ్చిన భక్తులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క ఈ లింగాలకుంటలో వెలిసిన శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఈయన గత త్రేతాయుగంలో వెలిసినటువంటి మహాలింగం ఇది. ఇలాంటి లింగాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇలాంటి భాగ్యం దక్కదు. ఇలాంటిది గత కొన్ని ఏం వస్తుంది అంటే త్రేతాయుగం అంటే మీరు భక్తులందరూ అర్థం చేసుకోవాలి. ఆనాటి సంధి వెలిసిన మా చిన్ననాటి మా తాత ముత్తాతలు కూడా దీన్ని ఎవరు పెట్టినట్టు లేదు. స్వయంభూ వెలిసిన లింగం కాబట్టి దీన్ని భక్తులందరూ దర్శించుకొని తరించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అందరు భక్తులందరూ తోడ్పడగలరని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇంకా రాను రాను ముందున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే విషయమై ఆలోచిస్తూ ఉన్నాము. అందరం కమిటీ మెంబర్లమే కానీ, గ్రామ పెద్దలు కానీ, ఇక్కడ ఉన్న భక్తజనమే కానీ అందరూ కలిసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి చూస్తూ ఉన్నాము. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉండండి ధర్మకర్త? మేము గత ఇక్కడ 25 ఏళ్ళ నుండి మేము ఈ ధర్మకర్తగా సేవ చేస్తూ ఉన్నాము. అందులో నాతో పాటు మా సోదరులు కూడా ఇక్కడ ఇంకా 10 మంది ఉన్నారు. అందరం కలిసి చేస్తూ ఉన్నాము. దీన్ని ఇంతవరకు 20 ఏళ్ళ వరకు కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. అలాంటిది మేము ఒక యువకులుగా ఉండి మేము పట్టించుకొని ఇంత ఒడ్డింత అన్న ఉద్దేశంతో దీన్ని చిన్న ఒక కడీల మధ్యలో ఉన్న టెంపుల్ను ఈ స్థాయికి ఈరోజు తీసుకొచ్చినాము. ఇంకా రాను రాను ఈ యొక్క ల్యాండ్ పట్టాదారులు, ల్యాండ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ల్యాండ్ ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది. అతను కూడా పెద్ద మనసు చేసుకొని ల్యాండ్ కొంచెము ఒక 1/2 ఎకర్ వరకు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాడు. దాన్ని ఆయన ఒక ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ను బట్టి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క ఆలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పేసి ఆశిస్తాం. ఇది గట్కేసర్ టౌన్ కదా, ఇది గట్కేసర్ టౌన్. ఇది ఎందుకు ఇంకా నిర్విఘ్నంగా ఇట్లా ఉంది? నిర్విఘ్నం అంటే రాజకీయమే అనుకోండి, లేకపోతే గట్కేసర్లో ఉన్న రాజకీయ నాయకులు పెద్దలే అనుకోండి, దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏమున్నా కానీ వచ్చేసి మేము మీకు అనొద్దు చెప్పొద్దు కూడా అలాంటి విషయాలు కూడా చెప్తే బాగుండదు శివరాత్రి రోజు. కాబట్టి ఆ శివుడే వాళ్ళ కళలకు ఏదో పోయేసి వాళ్ళ మనసు మార్చి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నామండి. మీరు చూసారు చిన్న చిన్న గుళ్ళు కూడా ఎంతో డెవలప్ అయింది. కేతాయుగం ఉంటారు అప్పటి నుంచి ఎందుకు డెవలప్ ఉన్నదానికి దీనికి విషయం ఏమైపోయిందంటే ఈ ల్యాండ్ పట్టా ల్యాండ్లో ఉంది. ఈ ఆలయం పట్టా ల్యాండ్లో ఉంది. సో పట్టా ల్యాండ్ ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఆ పట్టా ల్యాండ్ వచ్చేసి ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి ఆపుతాడు. కాబట్టి అందుకని దీన్ని డెవలప్ చేయలేకపోయినాము. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, ఆయనతో కూడా మాట్లాడినాము. కాబట్టి తప్పకుండా ఆయన ఆశీస్సులతోటి, ఆ శివుని ఆశీస్సులతోటి మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ నా మున్సిపల్ పరిధిలో 4వ వార్డులో నా వార్డులో గల లింగాలకుంట్ల శివలింగం అంటే ఎంతో ప్రత్యేకం. ఈ లింగం ఒక ప్రత్యేకత అంటే లింగము దినదిన అభివృద్ధి చెందుతుంది, పెరుగుతుందని చెప్పి ఇక్కడ భక్తులకు అపార నమ్మకం. మహాశివరాత్రి రోజు మా మున్సిపల్ ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఇక్కడ ఏదైతే శివరాత్రి రోజు ఒక్క పొద్దు కూడా ఇక్కడ విడిచిపెట్టడం ఆనవాయితీ. దానికి తగినట్టుగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మా పాలకవర్గం, కమిషనర్ గారు అందరి ఆదేశాలతోటి మంచిగా ఇక్కడ మౌలిక వసతులన్నీ కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరూ కూడా మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్కేసర్ మున్సిపాలిటీలో మహారాష్ట్ర శివరాత్రి సందర్భంగా మన లింగాలకుంట బుగ్గబాయి దగ్గరికి వచ్చేసి మనం దర్శనం చేసుకోవడం జరిగింది. ముందుగా మా గట్కేసర్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ లింగానికి మనం గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక పొద్దు ఇస్తా ప్రతి సంవత్సరం కానీ ఒక పొద్దు ఉండి సాయంత్రం 5:30-6 గంటల మధ్యన వచ్చేసి ఇక్కడనే మనం ఒక పొద్దు విడిచిపెట్టి ఇవాళ ఇక్కడ అందరూ భక్తులు చాలా మంది వస్తారు కాబట్టి ఇక్కడ ఒక్క పొద్దు ఇచ్చినా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి మేము ఇక్కడ మొక్కులన్నీ కూడా దేవుడు తొందరనే నెరవేరుస్తాం కాబట్టి
ఇప్పుడే కాదు మధ్యలో కూడా మేము వస్తుంటాము. కానీ శివరాత్రి రోజు ఇప్పుడు రాను చాలా ఇంకా డెవలప్మెంట్ బాగా రగన్న కానీ మన భావన్ ప్రకాష్ కానీ ఇటువంటి చాలామంది మన స్వచ్ఛందంగా వచ్చేసి అనిల్ కానీ చాలామంది స్వచ్ఛందంగా వచ్చేసి వీళ్ళందరూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ప్రతి ఒక్కరికి మహారాజశ్రీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శివరాత్రి శుభాకాంక్షలు. మన గట్కేసార్ మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ మాధవన్న గారు ఈరోజు లింగాలకుంటకు వచ్చి అభిషేకం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. నమస్కారం.